ఇవాళ ఏ ఊర్లో అయినా 10 మంది గుమిగూడితే ఒక పెళ్ళి అయినా ఒక సావు అయినా పండుగ అయినా ఒక 10 మంది దోస్తులో ఇంకోటో ఒక దగ్గర కూర్చుంటే మాత్రం ఇలా ఒక్కటే మాట నడుస్తున్నది, తొందరగా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి రా భయ్ ఎట్లన్నా చేసి అనే మాట నడుస్తుంది. సరే ఈ మధ్యలో చిన్న ఎలక్షన్లు ఉన్నాయి, చిన్న చిత్కా ఎలక్షన్లు ఉన్నాయి, ఒకటి జెడ్పీటీసీ అంటే ఒకటి ఎంపీటీసీ అంటే సర్పంచ్ అంటే ఇవి నడుస్తూనే ఉంటాయి. అస్సలు ఎలక్షన్ మాత్రం 2028లో ఉంటుంది. బరాబర్ అందులో మాత్రం నేను ఇవాళ చెప్తున్నా, మీకు రాసి పెట్టుకోండి, తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని తెచ్చుకోవడం పక్కా. ఇది ఎవరు ఆపలేరు, ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈసారి మళ్ళీ ప్రయోగాలు చేయరు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం నడిచింది, పంట అన్ని రకాలుగా ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా మంచి జరిగింది. కాబట్టి ప్రజలంతా అమాయకంగా ఏం లేరు. ప్రజలు టైం కోసం చూస్తాను అంతే. ఏమన్నా సందు దొరుకుతుందా, ఏదైనా మధ్యలో ఎలక్షన్ వస్తుందా అని చూస్తే మధ్యలో వస్తలేవు. మొన్న ఒక జుబ్లీల్స్ వచ్చింది, అందులో కూడా మీరు చూసిర్రు ఎంత ఆగమాగమైంది. రేవంత్ రెడ్డి ఒకటే దెబ్బకు గట్టిగా మాట్లాడే వరకు వెంటనే ఒక ఆయన మంత్రి చేసి పారేసిండు. అజారుద్దీన్ ఒక దెబ్బకు, బీఆర్ఎస్ దెబ్బకు అజారుద్దీన్కు మంత్రి పదవి వచ్చింది. ఒకటే దెబ్బకు 4 మీటింగులు గట్టిగా పెడితే రేవంత్ రెడ్డి 1 వీక్ తిరిగిండు, గట్టిగా వారం రోజులు తిరిగిండు. తిరగక తప్పలే. 14 మంది మంత్రులు గల్లీ తిరిగిండ్రు. ఎలక్షన్ రోజు కూడా డిప్యూటీ సీఎం రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏది జూబ్లీ హిల్స్లో. ఒక పరిస్థితి వచ్చింది. మరి ఒక్క ఉప ఎన్నిక గింతాగమైతే రేపు వీళ్ళని ఎవడు కాపాడాలి మరి అసలు ఎన్నిక వచ్చే వరకు? అందుకే మనం భయపడేది లేదు, బాధపడేది లేదు. నడుస్తుంది, చిన్న ఎదురు దెబ్బలు నడుస్తూనే ఉంటాయి. కానీ మీరు ధైర్యంగా ఉండండి. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మీకు తెలిస్తేనే ప్రజలకు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో జరిగిన మోసం. ఎలక్షన్ల ముంగట ఏం చెప్పిండు? 42% రిజర్వేషన్ ఇస్తా. ఏది ఒక సర్పంచ్ పదవి, ఎంపీటీస్ పదవి కాదు, 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇస్తా, 42% రిజర్వేషన్ విద్యలో ఇస్తా, 42% రిజర్వేషన్ ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా. మీ ఊళ్ళో వేసే సీసీ రోడ్లు, మోరీలు అందులో కూడా బీసీలకు 42% ఇస్తా అని చెప్పిండు. ఎస్సీ ఎస్టీలకు 28% ఇస్తా అని చెప్పిండు. ఏది కాంట్రాక్ట్లలో వాటా అందులో కూడా ఇస్తా అని చెప్పిండు. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పిండు. ఏది బీసీలకు అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అని చెప్పిండు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. 2 బడ్జెట్లు కలిపి కూడా 12-13 వేల కోట్లు దాటి పెట్టలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు పంచాయతీ ఎన్నికల్లో 24% రిజర్వేషన్ ఉండే బీసీలకు. మరి ఇవాళ ఎంతున్నది బీసీలకు పంచాయతీల ఎన్నికల్లో? చెప్పిందేమో 42, ఇచ్చిందేమో 17, అంటే 25%. నాగర్ కర్నూలు జిల్లా అయితే 13% బీసీలకు. ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో. ఒకరోజు జీవో ఇచ్చినా అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. మా బీసీ సోదరులే మీరే ఆలోచించాలా, మీరే డిసైడ్ చేయాలా, మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏం తెలుసా? ఆయన ప్రభుత్వం నిర్ణయం 9,300 ఎకరాల భూమి. ఏది హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9,300 ఎకరాల భూమి. అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్లో ఎక్కడ కూడా 40-50 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం. నేను చెప్పేది ఎక్కడ కూడా 1,50,000-2 లక్షల రూపాయలకు తక్కువ లేదు. పెడదామంటే జాగ లేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగ లేక గరీబోళ్ళు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటి నుంచి హైడ్రా కొట్టేస్తుంది. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగ లేదు, హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగ లేదు, రోడ్డు విస్తరిద్దామంటే జాగ లేదు. కానీ 9,300 ఎకరాలు ఆయన అత్తసొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసి ఇచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉతానే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా, నాకు తెలియదా? ఇక అందులో 10% కాదు, ఎక్కువనే ఉన్నది. 50% ట్యాక్స్ ఉన్నది, ఆర్ఆర్ ట్యాక్స్. 50% వెనుకకు నూక్కుండే. ఇది కథ. అంటే 9,300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు. ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. ఎవల సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ఒక గది ఇవాళ మన పంచాయతీ. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే, ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. 2 ఢిల్లీ పార్టీలు, 2 కూడా దొందే. 2 గులాంగాళ్ళే. బానిసకొక బానిస అన్నట్టు ఇక్కడుండే బీజేపీడు, ఇక్కడుండే కాంగ్రెస్ వాడు, పైనుండే ఇక్కడ ఇంకో నాయకునికి బానిస, వాడు ఢిల్లీలోనికి బానిస, ఢిల్లీవాడు గుజరాత్లోనికి బానిస. ఏ బానిసత్వం లేని పార్టీ అంటే మళ్ళీ ఇదే ఉన్నది, ఒకటే నికార్సైన తెలంగాణ పార్టీ.
గులాబీ జెండా. అందుకే నేను అంటున్నా, తెలంగాణ గురించి తెగబడాలన్నా, కలబడాలన్నా, కొట్లాడాలన్నా ఆ సత్తా ఉన్న ఒకటే ఒక్క పార్టీ మన పార్టీ, కేసీఆర్ గారి పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నేను మీ అందరికీ ప్రార్థించేది, మీరు రేపు సర్పంచ్ ఎన్నికల్లో కొట్లాడండి, జెడ్పీటీసీలో కొట్లాడండి, ఎంపీటీసీలో కొట్లాడండి, కానీ అసలు యుద్ధం 2028లో ఆ రోజు ఉంటుంది. కమిటీలు వేసుకుందాం, 2026లోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం, బ్రహ్మాండంగా తర్ఫీదు ఇచ్చుకుందాం. అన్ని మోసాల మీద, బీసీ రిజర్వేషన్ల మీద జరుగుతున్న మోసం, సంపద కొల్లగొట్టే మోసం, 420 హామీలు ఇచ్చి ఇలా దుర్మార్గం చేస్తున్న వైనం, అట్లాగే 6 గ్యారంటీల పేరిట ఆడుతున్న డ్రామాలు, ఇవన్నిటిని కూడా ప్రజల సమక్షంలోనే బయట పెడదాం. ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని ఒక్కొక్క కేసీఆర్ గారి లాగా కథన రంగంలో రేపు కథానాయకులే విజృంభించే విధంగా తయారు చేసుకుందామని చెప్పి